నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు. నేత్ర పర్వంగా స్నపన తిరుమంజనం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భాషోత్సవం సదస్సు. అక్షర పురుషోత్తమ మందిరాన్ని ఆవిష్కరించిన ఒరిస్సా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. స్టార్ పర్ఫార్మర్ మహిళలకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య. కాణిపాక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయండి. సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. పేద ప్రజలకు చేయూతనందించాలన్న ఆశయంతో తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి మరో ఉచిత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డాలర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి రొయ్య ఆసుపత్రిలో ఉచిత అంబులెన్స్ సేవలను అందుబాటులోనికి తీసుకువస్తున్నారు. ఇందుకోసం సిద్ధం చేసిన నూతన అంబులెన్స్ ను తుడా చైర్మన్ పరిశీలించారు. రొయ్య ఆసుపత్రిలో రోగులకు ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తున్నామని, ఈ సేవలను ఆసుపత్రికి వచ్చేవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరో 3 రోజుల్లో ఉచిత అంబులెన్స్ సేవలు అందుబాటులోనికి వస్తాయని తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తెలిపారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అధికారులు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధ ఆలయమైన ఊరందూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి అన్నపూర్ణ సమేత వార్షిక బ్రహ్మోత్సవాలు 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సోమవారం సాయంత్రం ధ్వజారోహణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యహవచనం, కలశానికి పుష్పాలతో పూజ చేసి వాస్తు పూజ, హోమగుండంలో హోమం వేసి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నీలకంఠేశ్వర స్వామిని, అన్నపూర్ణాదేవి అమ్మవారిని సుందరంగా పువ్వులతో అలంకరించి ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ధ్వజారోహణ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఓ కృష్ణారెడ్డి, సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య, దుర్గాప్రసాద్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ ఫోన్లో ఆన్లైన్ వర్క్ చేయలేం. 5వ తేదీ నుండి రికార్డులు రాస్తామని అంగన్వాడీ వర్కర్లు వారి సెల్ ఫోన్లను ఉన్నతాధికారులకు అప్పగించారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం అందించిన ఫోన్లు సపోర్ట్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ల ఆధ్వర్యంలో సెల్ ఫోన్లను సిడిపిఓ కార్యాలయానికి అందజేయాలని నిర్ణయించారు. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షురాలు భారతి సిడిపిఓ కార్యాలయం వద్ద సెల్ ఫోన్లను అప్పగింతకు చేపట్టిన కార్యక్రమానికి అంగన్వాడీలు తరలివచ్చారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వాహకులకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ ఫోన్లు సపోర్ట్ చేయడం లేదని, ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా పట్టించుకోవడం లేదని, పనిచేయని ఫోన్లతో తాము వర్క్ చేయలేమని, ఈ నెల 5వ తేదీ నుంచి ఆన్లైన్ కు బదులుగా రికార్డులు రాస్తామని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షురాలు భారతి స్పష్టం చేశారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు ప్రభుత్వం అందించిన ఫోన్లు సపోర్ట్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సెల్ ఫోన్లను సిడిపిఓ కార్యాలయానికి అందజేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి సిడిపిఓ కార్యాలయానికి ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్
ఆధ్వర్యంలో దాదాపు 200 మందికి పైగా అంగన్వాడీలు తమకు ఇచ్చిన సెల్ ఫోన్లను సిడిపిఓ కార్యాలయానికి అందజేయడానికి చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సిడిపిఓ కార్యాలయ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో తమ ఫోన్లను కార్యాలయం ముందే పోగేశారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ అంగన్వాడీలకు స్త్రీ శిశు సంక్షేమ కీలక బాధ్యతలను అప్పగించారని తెలిపారు. పోషణ ట్రాకర్, బాల సంజీవిని యాప్లు ఈ మొబైల్ ఫోన్లో ఓపెన్ కావడం లేదని తెలిపారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారానే లబ్ధిదారులకు సరుకులు అందించాలని నిబంధన ఉన్నా సరుకులు ఏవి ఒక్కసారిగా రావడం లేదని తెలిపారు. మొబైల్ నెట్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం, సర్వర్లు పనిచేయకపోవడంతో లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడటమే కాకుండా కొన్ని సందర్భాలలో అంగన్వాడీలపై అనుమానాలతో అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డు చాకిరీ చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లను అవమాన చూపులతో వేధిస్తున్న కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్లినా స్పందించలేదని తెలిపారు. ఉన్న యాప్లు సరిపోనట్టు ప్రధానమంత్రి మాతృవందనం పథకాన్ని అంగన్వాడీలకు అప్పగించడం మరింత బాధాకరమని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాము పనిచేయని సెల్ ఫోన్లతో వర్క్ చేయలేమని స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీ నుంచి ఆన్లైన్ వర్క్ చేయలేమని, అంగన్వాడీ సెంటర్లో హాజరు, లబ్ధిదారులకు ఆహార పంపిణీ, ఇతర పనులన్నీ రికార్డులు రాస్తామని స్పష్టం చేశారు. అలాగే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, గ్రాడ్యుయేటీ జీవోలను మార్పు చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ప్రాజెక్టు అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు. 2022లో అంగన్వాడీలకి ప్రభుత్వం ఫోన్లు ఇచ్చింది. ఆ ఫోన్లు ఇప్పుడు దాకా కూడా చాలా ఆ రోజు ఇచ్చిన రోజు నుంచి కూడా సిగ్నల్స్ లేకుండా, అదేవిధంగా ఫోను అన్ని యాప్లు యాక్సెప్ట్ చేయకుండా ఉండింది. అందరూ కూడా దాదాపు అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా ఐసిడిఎస్ ఇచ్చిన పనులన్నింటినీ కూడా సొంత ఫోన్లలో 2022లో ఈ ఫోన్ ఇచ్చినప్పటికీ సొంత ఫోన్లు దాదాపు 2-3 ఫోన్లు వాడారు. ఈ ఫోన్లతో ఏగలేకుండా ఈరోజు ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కరుకి ఈరోజు బీపీ, షుగరు, హార్ట్ అటాక్లతో చనిపోతున్న పరిస్థితి ఈరోజు చాలా మందిని చూస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ ఫోన్లన్నీ కూడా వెనక్కి తీసుకొని నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి. అదేవిధంగా 5GB నెట్ ఇది ఇవ్వాలి అనేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఈరోజు ఎక్కడా లేని విధంగా ఈరోజు అంగన్వాడీలపై పని భారం విపరీతంగా పెంచుతున్నారు. ఈకేవైసీ పేరుతో, అదేవిధంగా ఫేస్ క్యాప్చర్ పేరుతో 3 నుండి ఇప్పుడైతే మళ్ళా కూడా ఇప్పుడు దాకా టీహెచ్ఆర్ వాళ్ళకి తీమని చెప్పినారు, గర్భవతుల బాలింతలకు తీమన్నారు. అది పక్కన పెట్టి ఈరోజు మళ్ళా 3 to 6 వాళ్ళకి, అదేవిధంగా కిషోర్ బాలికలకి ఫేస్ క్యాప్చర్, ఈకేవైసీ చేయమంటున్నారు. ఈ రకంగా పనిని మాత్రం ఎప్పటికప్పుడు చాలా ఒత్తిడి చేసి పని చేపిస్తున్నారు. అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మాత్రం ఏమాత్రం పట్టించుకొని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్నది. సిఐటియు, ఐఐటిసి, ఐఎఫ్టియు 3 సంఘాలు ఈరోజు 42 రోజులు సమ్మె చేసిన సందర్భంగా చాలా సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని ఆశించినాం. కానీ ఏమాత్రం కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఆ రోజు 42 రోజులు సమ్మె చేస్తుంటే ఇదే కూటమి ప్రభుత్వం మా ధర్నాల దగ్గరకు వచ్చి చాలా సమస్యలు, మీ సమస్యలన్నీ కూడా న్యాయమైన సమస్యలు, మీ పరిష్కారం చేయాల్సినటివేననేస్తున్నారు. ఈరోజు అదే ఈ ప్రభుత్వం ఈరోజు అధికారం లేకొచ్చి ఏమాత్రం పట్టించుకొని పరిస్థితుంది. పైపెచ్చు అంగన్వాడీలపై పని భారం విపరీతంగా పెంచుతున్నారు. ఈ పని భారాన్ని తగ్గించాలనేసి, అదేవిధంగా ఈ ఫోన్ల ప్లేస్లో కొత్త ఫోన్లు ఇస్తేనే పని చేస్తామని, అదే పని చేయాలంటే ట్రైనింగ్లు ఇవ్వాలి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వేతనం మాత్రం ఏమాత్రం పనినైతే పెంచుకుంటూ పోతున్నారు. వేతనం మాత్రం అయితే అడగొద్దని చెప్తున్నారు. ఏమాత్రం ఆ వేతనాన్ని పెంచకుండా, నాణ్యమైన ఫోన్లు ఇవ్వకుండా ఈ పనిని మాత్రం మేము ఆపేస్తాము. అదేవిధంగా మినేలు మేం చేస్తామని అనేసి చాలా రోజులుగా చెప్తున్నారు. ఇప్పటికీ సంవత్సరంగా మినేలు మేం చేస్తామంటున్నారు. ఈ రోజుకి జీవో రాని పరిస్థితి. ఇలాంటివి చాలా చెప్పుకుంటూ పోతే చేటభారతమవుతున్నాయి. అంగన్వాడీలకి జీతాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఇదే జీతంతో ఈ నెట్వర్క్కి, అదేవిధంగా ఫోన్లు పోతే ఫోన్లు పనిచేయకపోతే ఆఫీసుల చుట్టూ తిరగడానికి అంగన్వాడీలకు వచ్చిన జీతాన్ని సరిపెట్టుకుంటున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీలకి న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియు 3 సంఘాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం జరుగుతున్నది. ఈ రాష్ట్ర వ్యాప్త ఈ ప్రోగ్రాంని అందరూ అన్ని ప్రాజెక్టుల దగ్గర విజయవంతం చేయాలనేసి కోరుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఆఫీసుల దగ్గర సిడిపోలు, సూపర్వైజర్లు ఫోన్లు తీసుకొని పరిస్థితి. కాబట్టి మేమందరం కూడా ఫోన్లన్నీ ఒకే ప్లేస్లో పెట్టుకొని ఎవరూ కూడా పని చేయమని అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈ ఫోన్లు తిరిగి ఇచ్చేస్తామని 2022లో ఇచ్చిన ఫోన్లు ఇవి ఏమాత్రం పనిచేయట్లేదు. ఈరోజు మాకు వర్క్ బర్డన్ చాలా పెరిగింది. ఈకేవైసీలు గర్భవతులు బాలింతలకు అందరికీ చేయమని చెప్తున్నారు. ఫేస్ క్యాప్చర్లు అంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో కానీ ఎక్కడ అసలు నెట్ సౌకర్యం సరిగా ఉండడం లేదు. ఇప్పుడు ఈ రోజు మేము ఫోన్లన్నీ తిరిగి ఇచ్చేస్తామని మా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అన్ని జిల్లాల్లో కూడా సరే 3 రోజుల ముందు నుంచే నోటీసులు ఇచ్చాము. ఈ రోజు ఫోన్లన్నీ ఆఫీస్లో తిరిగి ఇచ్చేస్తామని. కానీ ఈ రోజు ఇప్పుడు కూడా ఎక్కడ ఏ ఆఫీస్లో కానీ సూపర్వైజర్లు కానీ సిడిపోలు కానీ అందుబాటులో లేరు. మా ఫోన్లు తిరిగి తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. పైపెచ్చు వర్క్ మాత్రం చేయాలని చెప్పడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలనేసి దీని ద్వారా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ఫోన్లు రీప్లేస్ చేసుకొని మాకు కొత్త ఫోన్లు 5G మొబైల్స్ ఏమన్నా ఇస్తే మేము వర్క్ చేయగలము. దానికి తగినట్టు మాకు పనికి తగిన వేతనం ఖచ్చితంగా ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం అని ఖచ్చితంగా మమ్మల్ని ఒక అంగన్వాడీని గుర్తించి మాకు జీతాలు పెంచాలి. అలాగే నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి. మినీ జీవోలు ఇస్తామనేసి ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఇంతవరకు మినీ సెంటర్లు మేము చేసిన జీవో ఇవ్వలేదు. ఖచ్చితంగా వెంటనే మినీ సెంటర్లు మేము చేసినట్టు జీవో ఇవ్వాలి. మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఫోన్లు తీసుకొని కొత్తవి ఇచ్చి మిగతా మా డిమాండ్స్ను కూడా పరిష్కరించకపోతే మేము ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ స్థాయిలో మేము పోరాడడానికి సిద్ధపడతామని తెలియజేస్తున్నాము. స్వరాజ్యలక్ష్మి, IFTU ప్రాజెక్ట్ కార్యదర్శి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో కలగలిపిన జలాన్ని అభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచ సూక్తులను పఠించారు. ఆ తర్వాత పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. రాత్రి యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో 1 నెల రోజులుగా ఎండకాలాన్ని మరిపించే విధంగా ఎండ వేడిమితో సెగలతో అల్లాడిపోతున్న ప్రజలకు సాయంత్రం వరుణదేవుడు ఉపశమనాన్ని కలిగించారు. ఉదయం నుంచి వేడి సెగలతో అల్లాడిపోయిన ప్రజలకు వర్షం కాస్త ఊరట కలిగించింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం సుమారు 1 గంట పాటు కురిసి చల్లదనాన్ని అందించింది. ఒక్కసారిగా ఢమఢమ అంటూ ఉరుములతో జనం భయభ్రాంతులయ్యారు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చిన భక్తులు ఎండలతో తేరువీధిలో కాళ్లు కాలుతూ బొబ్బలెక్కుతూ పరుగులు తీశారు. ఒక్కసారిగా ఉరుములతో కూడిన వాన కురవడంతో తేరువీధి, ముత్యాలమ్మ గుడి వీధి, నగరి వీధి, సినిమా వీధులు జలమయమయ్యాయి. వడగళ్ల వాన అన్నట్లు వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సుమారు 1 గంట పాటు జనజీవనం స్తంభించింది. వ్యాపారులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వర్షం పుణ్యమా అని మున్సిపల్ కాలువల్లో మురుగు కొట్టుకుపోయింది. దుర్గంధం తొలగింది. అయితే వర్షంతో ఓటేరు కాలువల్లోని చిన్న మసీదు ప్రాంతంలో నీరు మోకాళ్లలోతు రావడంతో వాహనదారులు, చోదకులు, ప్రజలు ఇబ్బందులను పడుతున్నారు. ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంబంపాటి హరిబాబు తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలో జాతీయ విద్యాసంస్థలైన తిరుపతి IIT, ఐజర్లను సందర్శించారు. తొలుత ఐఐటీలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, డీన్లు, హెచ్డీలతో మాట్లాడారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ దశాబ్ద కాలంగా ఐఐటీ సాధించిన ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలపై గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పరిశ్రమలతో భాగస్వామ్యంతో మరిన్ని నైపుణ్యాభివృద్ధి కోర్సులను అందించవచ్చని తెలిపారు. సంస్థ గుర్తించిన ప్రాంతంలో ప్రతి అధ్యాపకుడు ఏడాదిగా 1 మొక్కను నాటేలా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం ఆయన ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో ఐజర్ను సందర్శించారు. పలు సైన్స్ ల్యాబ్లను పరిశీలించారు. 10 ఏళ్లలో ఐజర్ సాధించిన ప్రగతి నివేదికను డైరెక్టర్ శంతను భట్టాచార్య ఆయనకు వివరించారు. శ్రీకాళహస్తి ఏర్పేడులోని ఐజర్ విద్యాలయంలో 6వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ శిక్షణ పరిశోధనా సంస్థ కళాశాలలో 6వ స్నాతకోత్సవం ఘనంగా జరిపారు. ఐజర్ డైరెక్టర్
సంతునా భట్టాచార్య ఆధ్వర్యంలో జరిగిన కాన్వికేషన్ కు ముఖ్య అతిథులుగా గోదావరి బయోఫార్నెస్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ షమీర్ సోమయ్య, కళాశాల చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ జిహుల్ సింగ్ యాదవ్లు హాజరయ్యారు. 2 సైన్స్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. అత్యున్నత ప్రతిభ చూపించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్, ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కళాశాల దేశంలో 33వ స్థానంలో అత్యున్నత శిక్షణ పరిశోధన, దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందేనని ఐజర్ డైరెక్టర్ సంతున భట్టాచార్య అన్నారు. విద్యార్థులు నిత్య నూతన అన్వేషణ సాధనలో అత్యున్నత శిఖరాలు అందుకుంటూ టెక్నాలజీతో పొల్యూషన్ నివారణకు సొల్యూషన్స్ ఆవిష్కరించాలని, జన్మభూమి రుణం తీర్చుకుంటూ గ్లోబల్ నాలెడ్జిని సమాజాభివృద్ధికి దోహదపడేలా చేయాలని ముఖ్య అతిథి గోదావరి బయోఫార్నెస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ షమీర్ సోమనయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సైన్స్ డిగ్రీలు, డ్యూయల్ డిగ్రీలు, మాస్టర్ డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, ప్రత్యేక ప్రతిభ చూపించిన విద్యార్థులకు మెడల్స్, పత్రాలను అందజేశారు. ఐజర్ డైరెక్టర్ సంతన భట్టాచార్య ఐజర్ ప్రగతిని వివరిస్తూ ప్రస్తుతం దేశంలో 33వ స్థానంలో, దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందిందని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి సైన్స్, ఎకనామిక్స్, స్ట్రాటజిక్స్ సైన్స్ 4 ఏళ్ల కోర్సు ప్రారంభించినట్టు తెలిపారు. ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మకమైన ప్రొఫెషనల్ మాస్టర్ 1 ఇయర్ ప్రోగ్రామ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయాలజికల్ డేటా సైన్స్ కోర్సు ప్రారంభించినట్లు వెల్లడించారు. పిహెచ్డి ప్రోగ్రాం కూడా సైన్స్ విద్యార్థులకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఐజర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్ జహీర్ సింగ్ యాదవ్ ప్రసంగిస్తూ అనంత కాలంలోనే సైన్స్ టెక్నాలజీ అభివృద్ధిలో ఐజర్ ప్రత్యేక గుర్తింపు పొంది విద్యార్థులకు జ్ఞాన కల్పతరువుగా మారిందని తెలిపారు. ముఖ్య అతిథి గోదావరి బయోఫార్నెస్ లిమిటెడ్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ సోమయ్య ప్రసంగిస్తూ గ్లోబల్ టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ సమాజానికి మేలు చేసేలా వినూత్న ఆవిష్కరణలతో విద్యార్థులు నిత్య సాధువులుగా పనిచేయాలని తెలిపారు. సాధనతో సాధించలేనిది ఏమీ లేదని తెలిపారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సాధన విశిష్టత తెలిపారని తెలిపారు. స్వామి వివేకానంద సూక్తులను వివరిస్తూ విద్యార్థులకు ఉన్నత శిఖరాలు అందుకునే విధంగా మార్గదర్శకం చేశారు. నేడు భూసారం పెంచుతూ గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టి పొల్యూషన్ కి సొల్యూషన్ ఆవిష్కరించాలని, జన్మభూమి రుణం తీర్చుకునే విధంగా విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ ఐజర్ అత్యున్నత విద్యాబోధన తమకు ఎంతగానో విజ్ఞానాన్ని పొందేలా చేసిందని, విదేశాలలో చదువుకున్న ఇంత నాలెడ్జీ సౌకర్యాలు లభించేవి కావాలని తెలిపారు. ప్రొఫెసర్ విజయ్ మోహన్ పిల్లే మాట్లాడుతూ దేశ విదేశాలలో అత్యున్నత సైన్స్ టెక్నాలజీ సంస్థగా ఐజర్ అభివృద్ధి చెందడం సంతోషదాయకమని తెలిపారు. Myself Asma Shirin, and I'm a graduate from the BSMS 2020 batch. And my journey in ICER Tirupati has been quite an enriching and eventful one. So 5 years back, I came to ICER as a wide-eyed student who just loved science. ICER has given me a lot of things, like in terms of sports, in terms of doing physics. I got a lot of like-minded people who had the same love for physics as I had. I've learned a lot from here, and I think where ICER stands out is especially the focus that it gives on research, research as well as educating people. So this particular thing that it includes teaching research to students combined with the other things is something that I think should really be quite people should come up to this, and people should take this sort of opportunity. And I think many students would definitely be benefited out of it, because you're getting the sort of opportunity to learn to how to do science. You're getting to know a lot of researchers who are doing world-class research here. You're getting to know a lot of people from different parts of the world. So I think this is one of the best opportunity a student can get after 12th, to know how science works, to know how the research world works. And on top of that, I think ICER Tirupati is now developing in terms of sports, and the facilities that you get here is of course world-class, and the laboratory in terms of the infrastructures, I think it's one of the best in the world. So I think many more people should come here. They should pursue science, they should pursue research, and I think India will definitely have many more young researchers who will lead us to greater success. And I think I'm also looking out for PhDs in physics, and that's what I'd like to do.
batch of BSMS 2020. So we joined here at the time of the beginning of this government campus. Came here, we're exploring the science and the professors, the environment. Always it was very enthusiastic, and we inspired. We were getting inspired. Every time we were pushing our boundaries to do great science. It was a really nice experience to spend 5 years. We got several opportunities. The professors were great support for us. They're always there for us at any moment. And at the end of the day, it culminates science. We are here to do science. We are here in the middle of the great minds. And overall, it's a very good experience. And I'm being honored to get the gold medal this year as the Academic Excellence Award. And so feeling great, feeling nostalgic also to be part of this institution. We'll always be proud to represent this institution in the global level. We'll try hard, we'll try our best. So that's all from my side. Thank you. Thanks a lot. It's always like IISER is a big name. It's in the field of science, internationally very well acclaimed. So whenever we go, we represent IISER, we feel proud of it. ఇక్కడే క్యూరియాసిటీ మీకు చాలా క్యూరియాసిటీ ఉందా? సైన్స్ గ్లోబల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ నీకు క్వశ్చన్స్ ఉందా? ఆన్సర్ ఏమీ లేదు. అవి మీరు ఇక్కడే ఎన్వైరన్మెంట్ అక్కడే మీరు చదివి లాస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ ఇక్కడే నుంచి వస్తుంది. టీచర్స్, లైబ్రరీ, laboratory, వేరే ఈ తర laboratory వేరే ఏమి లేదు. గ్లోబలీ యూఎస్, యూకే మీరు అక్కడే మీరు వెళ్ళండి, ఈ తర ల్యాబ్ ఉంటుంది. నా కంట్రీలో ల్యాబ్ వేరే ఎవరు ఆస్ట్రేలియాలో మెల్బోర్న్, యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ ఉంది. అమెరికాలో టెంపుల్ యూనివర్సిటీ ఉంది. తర్వాత ఎంఓయూ ఫామ్ చేసి స్టూడెంట్స్ ఇక్కడ నుంచి అక్కడే వస్తున్నారు. బైలాటరల్ ప్రోగ్రామ్ ఉంది గ్లోబలీ. ఎందుకంటే సైన్స్ గ్లోబల్ ప్రోగ్రామ్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఆస్ట్రేలియా టీచర్స్ ఇక్కడే టీచింగ్, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్, స్టూడెంట్ ఎక్స్చేంజ్. తర్వాత నాకు ఇండస్ట్రియల్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా, తర్వాత టాటా స్టీల్ ఇండస్ట్రీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉంది. గవర్నమెంట్ ట్రాన్స్లేషన్ వర్క్ గవర్నమెంట్ ఎంకరేజ్. ఈ తర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కొత్త ప్రోగ్రామ్ ఉంది. కొత్త ప్రోగ్రామ్ ఇండస్ట్రీ అకాడమియా రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. IISER ఇన్స్టిట్యూట్ ఆ తర ప్రోగ్రామ్ జాస్తి. To developing academic programs of international repute. True to the spirit and vision of the IISERs, the Institute is firmly committed towards maintaining the highest standards in each of its hallmark academic programs. First, a flagship 5-year BS, MS dual degree program attracting bright and motivated high school students is being further expanded this year with the admission of a significantly larger number of students. I am pleased to announce that this is going to be further augmented in data science and artificial intelligence and biological data sciences. Third, a regular doctoral program including an integrated PhD program that offers degrees in 6 distinguished divisions. To further enable a young institution with a prolific growth trajectory, the Institute is proud to announce the launch of its maiden 2-year Masters by Research program. In life sciences, in chemical sciences, and in physics, starting in August 2025 semester. IISER Tirupati has reached establishment in the year 2015. The Institute celebrated its 10th Foundation Day on 28 March 2025. On this momentous occasion, the Institute recognized its faculty members, non-teaching support and auxiliary staff members who have significantly contributed
to the growth of the institute since its inception. On this landmark day, the institute hosted two eminent scientists, National Academy of Sciences, and Professor S. Sivaram, Fellow of the World Academy of Sciences, Fellow of National Academy, Fellow of Indian Academy of Sciences, and Fellow of National Academy of Sciences, to deliver popular lectures and interact with the faculty and young researchers and share their valuable insights towards shaping the future. Started and they have been doing service to nation, providing best quality of not only sugar but chemicals. I said, green chemicals. So they are mostly producing ethanol, acetic acid, ethyl acetate, all green carbon, which we use day to day work. Anyway, let's. He is. Let me read. Chief Guest Sri Samir Somaiya, Chairman and Managing Director of Godavari Biorefinery Limited. Dr. Somaiya is widely recognized for his visionary leadership in industry, education, and philanthropy. As a driving force behind Godavari Biorefinery, he has not only advanced sustainable practice in bio-based manufacturing, but has also fostered meaningful partnership with over 20,000 farmers, making a transformative impact on the rural community. Actually, Sakarwadi is near what it does in Gujarat, in Maharashtra, near Shirdi. I have gone there, and actually, each farmers, their name is like a household name. Each farmers you go around, they produce sugarcane. So he educated me on the skies, the constellations, the Orion, and all the various stars that were there, the Pleiades, Cassiopeia. लेकिन साथ ही साथ कहा मुझे कि गुजराती की किताब है गगन में गोखे. He said this will tell you about the lunar sky, our skies as we knew them. Learn both. It is important for you to know your heritage and also know what is taught elsewhere in the world. So I came to know, which I did not, that the lunar month in the Hindu calendar, Maki Raat. I never thought of it. That was beautiful. My father told me, जहाँ पे चांद अपनी पूनम बिताता है, उसी नक्षत्र के नाम से आपका महीने का नाम होता है. And I thought that was very poetic. I thought there was a romance to it. And then that got me thinking more. And so this is Shravan Nakshatra, in which the moon will spend its night. And therefore, the word Shravan, also leads to the meaning of listening, of learning. So as you graduate today, on this beautiful day in the month of Shravan, remember that this month inspires you to go out there and to always listen, to be open to the world and to learn. My field is biorefining. I have been introduced as Dr. Samir Somaiya. I have no PhD. I am Mr. Samir Somaiya. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కాణిపాకం ఆలయం ఈవో కార్యాలయంలో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, ఈవో పెంచల కిషోర్, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు అధిక సంఖ్యలో నడపాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు అదనంగా ఏర్పాటు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలిరానున్న సందర్భంగా వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. భక్తులు
ఉభయదారులకు సంతృప్తి స్థాయిలో దర్శనం కల్పించడమే ధ్యేయంగా ఈ ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. కాకుండా కరెక్ట్ గా చేస్తే 10 lakh, 15 lakh, 20 lakh చేస్తారు. రోడ్డు మొత్తం వేయాలంటే వేయాలి సార్. ఆ ప్యాచ్ వరకు రీకన్స్ట్రక్ట్ చేసి దాని వరకు చేయొచ్చు సార్. హైవే నుంచి తిరుపతి నుంచి వచ్చే వాళ్ళంతా ఇటే వస్తారు సార్. P4 కింద సార్ చెప్పారట వాళ్ళు మీరు కలిసి 50-50. For example, your case, how many vehicles you are facing, workers ఎక్కడి నుంచి మీరు డిప్లాయ్ చేస్తున్నారు, మీకు గవర్నమెంట్ స్టాఫ్ ఎక్కువ ఉంటారు, కష్టంగా హైర్ చేయాలి. టెంపుల్ వాళ్ళకి కూడా ఎక్కువ 100 members ఉన్నారు సార్. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ప్రోటోకాల్ మానిటర్ చేస్తున్నారు. ఆయన బాధను భక్తులు బాధగా అర్థం చేసుకొని ఒక టైమింగ్ పెట్టుకుంటే ఈ టైమింగ్ లో ఊరేగింపు వస్తుందంటే ఇళ్లలో ఉన్న వాళ్ళు కర్పూరం ఎత్తుకొచ్చి బయట నిలబడుకుంటారు, లేకపోతే బయట ఉన్న వాళ్ళు ఆ టైంకి వచ్చి నిలబడుకుంటారు, లేదా ఈ 14-15 గ్రామాల్లో వచ్చి హారతి కోసమో లేదంటే మీరు పైనుంచి ఇచ్చే స్వామి ఇస్తారు ప్రసాదం ఎట్లా ఒక జీడిపప్పు ఒక ఖర్జూర పండు మనకి ఇస్తారు, దేవుడు ఆశీర్వాదంగా వస్తారు. మనకి ఇష్టం వచ్చిన టైంలో తిరిగితే వాళ్ళు ఉండలేరు కాబట్టి దాన్ని మీరు ఇది దైవ కార్యంగా భావించి భక్తుల కార్యంగా భావించి దీన్ని మీరు సిస్టంలోకి తీసుకొస్తారని సిఐ గారు చెప్పారు. నాకైతే నమ్మకం చేస్తాను. ఇప్పుడు చెప్తాను ఆయన సార్. అదేం లేదు, పుష్పపల్లికి సేవ ఉంది సార్. అది ఒకప్పుడు ఎలా జరిగేదంటే రాత్రి 11 గంటలకు స్టార్ట్ అయ్యి పొద్దున వచ్చి పాలు పిండేవాళ్ళు పిండేసి వచ్చేవాళ్ళు ఉన్నారు. అది అప్పుడు వచ్చి ఊళ్ళో బ్రహ్మోత్సవం లేదు, అప్పుడు తిరునాళ్ళు జరిగేది ఊరికి. ఆ అలవాట్లో మేము ఉన్నాం. పల్లెకి ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు కదా సార్, అది కొంచెం ఈవినింగ్ అయినట్టు చేస్తేనే ఆ పూలు వాడిపోకుండా వాళ్ళ అభిప్రాయము. దానికి అంత షెడ్ అనేది కన్సల్ట్ లేకుండా ముందుగా బిఫోర్ రెడీ చేయకుండా లేట్ అయ్యేది. మనకు కారణాలు చెప్తూ పోతా ఉంటే చెప్పుకుంటాను పరిష్కారం కావాలి. ఎంత తొందరగా అవుతుందో అంత తొందరగా మీతో కోఆర్డినేట్ చేసి ముందుకు సరే. మనకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, బట్ ఆ ప్రయారిటీస్ వల్ల క్వీ షుడ్ నాట్ బి స్టాప్డ్, భక్తి మూవ్మెంట్ షుడ్ నాట్ బి స్టాప్డ్ ఎట్ సమ్ పాయింట్. ప్రాక్టికల్ గా చూస్తాం సార్. మేము కోఆర్డినేట్ చేసి విఐపి హోదాలో వచ్చేవారు లేదు, విఐపి ప్రివిలేజ్ కోసం నార్మల్ గా వచ్చేవారు లేదు సార్. ఎవరైతే విఐపి ప్రోటోకాల్ ఉంటారో వాళ్ళు వచ్చేదానికన్నా విఐపి ప్రోటోకాల్ టైం పేరుతో విఐపి ప్రోటోకాల్ పేరుతో ఆ సీక్వెన్స్ లేక రానోళ్ళు వస్తుంది. దట్ ఈస్ ద బిగ్ ప్రాబ్లం. దాన్ని ఇప్పుడు యువ గారు కూడా తిట్లు తిరుగుతున్నారు, అక్కడక్కడ ఆయన తిరుగుతా నా దగ్గర కూడా వస్తారు, జరుగుతున్నాయి. బట్ మేము దృష్టిన్నా కూడా పర్లేదు. State government will be very harsh upon us if we fail to monitor. That is what we wanted to say, and so that's what I'm saying. Critical system, critical timings, and those days which are critical. So 6 Saturday, Sunday, Monday. yes. ఈ డేస్ లో మాకు క్రిటికల్ టైం. సాటర్డే, సండే, మండే. ఇప్పుడు అటువంటి క్రిటికల్ పాయింట్స్ ఏమి ఉంటాయి? ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్. ఓకే, అటువంటి ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్ లో సీనియర్ ఆఫీసర్ ప్లస్ మైక్ సిస్టమ్ అన్నది. ఓకే, ఈ టైమింగ్ అనేది తిరుమల ప్రోటోకాల్ తీసేస్తే ఈజీగా ఫినిష్, క్రౌడ్ క్లియర్ అవుతుంది. మన సైడ్ నుంచి ఏం అటువంటి ప్రోటోకాల్ ఉండకూడదు. మీరు నో చెప్తే మీరు నో చెప్పాలి. ఓకే, వెళ్ళగా మీకు నో చెప్పడానికి ఆ పవర్ ఉండాలి. నేను నా వైపు నుంచి ప్రోటోకాల్తో దర్శనానికి మన బ్రహ్మోత్సవాలు నా వైపు నుంచి నేనే ఇనిషియేట్ తీసుకుంటా. మీరు కూడా చెప్పాలి. ఉభయదారుల అధ్యక్షులు చెప్పండి. నేను అంటున్నాను, మనం పాయింట్ రైస్ చేసినప్పుడు కమిట్. నేను బ్రహ్మోత్సవాలు జరిగిన రోజు విఐపి ప్రోటోకాల్లోకి వెళ్ళను. మీరు చెప్పాలి. ఇప్పుడు నేను మీ వైపు నుంచి మీరు అధ్యక్షులు మీరు చెప్పాలి. 99% ఇప్పుడు కొన్ని పూజలు ఉంటాయి సార్. 10 నుంచి వినాయక చవితి నెక్స్ట్ డే వచ్చి డే పూజ ఉంటుంది. 11 o'clock పొడిపోతుంది. అట్లాంటప్పుడు మంత్రి గారు రావాలి. మంత్రి గారు వస్తారు. ప్రోటోకాల్ కింద చూడండి. ప్రొసీజర్ అది.
ఇప్పుడు మీరు ఎట్లాగైతే ప్రొసీజర్ అంటున్నారు, కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, దాన్ని పబ్లిక్ చేసుకునే దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసుకోవడం వచ్చే సమస్య ఇక్కడ కాణిపాకంలో. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ మెఫ్మా ఆధ్వర్యంలో మంగళవారం కచ్చపి ఆడిటోరియంలో మహిళా సంఘాలతో స్మార్ట్ పర్ఫార్మెన్స్ మహిళలకు లైవ్హుడ్ అచీవ్మెంట్ అండ్ ఆస్పైరింగ్ ఎంటర్ప్రీనియర్స్ ప్రోగ్రాం లీఫ్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఒక కుటుంబం ఒక వ్యాపారస్తుడు అనే నినాదంతో ప్రతి మహిళా సంఘాలలో ఒకరిని వ్యాపారస్తుడిని చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే మెఫ్మా ఎంఎస్ ఈ ఫోమ్లో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. పట్టణాలలో స్వయం సహాయక సంఘాలలో అత్యున్నత ప్రమాణాలతో వ్యాపారం చేస్తున్న వారిని స్టార్ పర్ఫార్మెన్స్ గా గుర్తించడం జరిగిందని అన్నారు. వీరి వ్యాపారం మరింత మెరుగ్గా చేపట్టేందుకు అవసరమైన అవకాశాలు, నైపుణ్యాలను తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీరిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రిటైల్, టెక్స్టైల్, ఫుడ్, బ్యూటీ అండ్ వెల్నెస్, ఫర్నిచర్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ వంటి వాటిలో మహిళా వ్యాపారవేత్తలకు స్థానిక స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, సెక్టర్ నిర్దిష్ట చర్చలు, నిపుణుల మెంటర్షిప్ అందిపుచ్చుకోవాలని తెలిపారు. అలాగే ఉద్యమ్ రిజిస్ట్రేషన్, జెమ్ రిజిస్ట్రేషన్, ఐటీ అండ్ కంప్లైజెన్స్, నాణ్యత అండ్ ప్యాకేజింగ్, డిజిటల్ టూల్స్, మార్కెటింగ్ యాక్సెస్, ఆన్లైన్ ఆఫ్లైన్, ఐపీఆర్ రిజిస్ట్రేషన్, బ్యాంకింగ్ సపోర్ట్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్యుఎల్ఎం డైరెక్టర్ సునీల్ కుమార్ యాదవ్ మహిళలతో ముఖాముఖి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. లీఫ్ ప్రాజెక్టు డైరెక్టర్ భవ్యశ్రీ, ప్రాజెక్ట్ హెడ్ షీలా శ్రీనివాసులు ప్రాజెక్టు దరఖాస్తు చేసుకునే విధానం తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ కమిషనర్ అమరయ్య, పథక సంచాలకులు రాఘవరెడ్డి, సీఎంఎంలు కృష్ణవేణి, సోము కుమార్లతో పాటు మహిళలు పాల్గొన్నారు. స్పాట్ పర్ఫార్మర్లకు సర్టిఫికెట్లను అందజేశారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 3 రోజులు భాషోత్సవ జాతీయ సదస్సు మరియు అక్షర పురుషోత్తమ మందిర ఆవిష్కరణ కార్యక్రమాలకు ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి హాజరయ్యారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, రిజిస్టర్ కె వెంకట నారాయణరావు పూర్ణకుంభంతో గవర్నర్ మరియు ముఖ్యమంత్రికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని హెరిటేజ్ కారిడార్లను నూతనంగా నిర్మించిన శ్రీ స్వామి నారాయణ సాంప్రదాయ అక్షర పురుషోత్తమ మందిరాన్ని ముఖ్య అతిథులు ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తితో బాబ్స్ ముఖ్య ఉపాధ్యక్షులు సాధు భద్రేశ్ దాస్ స్వామితో కలిసి ప్రారంభించారు. అనంతరం శ్రీ జగన్నాథ మందిరంలో పూజా కార్యక్రమం అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో గవర్నర్ మరియు ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి అతిథులకు స్వాగత భాషణం చేసి ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం విశ్వవిద్యాలయం ద్వారా సంస్కృత అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నామని, విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. అనంతరం మహామహోపాధ్యాయ సాధు భద్రేశదాస్ స్వామి అనుగ్రహ భాషణం చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ భారతీయ సనాతన ధర్మం ఎంతో మహోత్వపూర్ణమైనదని వివరించారు. ధర్మంలోనే మానవ జీవనం ఉందని, అందువల్ల ధర్మం ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. ధరించబడేదే ధర్మమని, ధర్మం మూలం ఇదం జగత్ అని వివరించారు. సంస్కృత భాష ధర్మానికి మూలమని, భారతీయ జ్ఞాన పరంపర సంస్కృత భాషలోనే నిగూఢమై ఉందని వివరించారు. నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం, రాజనీతి శాస్త్రం, సర్వవిధ ధార్మిక అంశాలు ఇందులోనే ఉన్నాయని వివరించారు. భారతదేశాన్ని మరలా విశ్వగురు స్థానాన్ని సాధించడం కోసం భారత ప్రభుత్వం ద్వారా విశేష కృషి జరుగుతుందని వివరించారు. సెంటర్ ఫర్ హిందూ స్టడీస్, స్పిరిచువల్ కారిడార్స్, సంస్కృత విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్ మొదలగు విషయాలను వివరించారు. అనంతరం ముఖ్య అతిథులు ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ సంస్కృత భాష కాదని, మానవుల జీవనాన్ని నడిపించే లివింగ్ లెజెన్సీ అని తెలియజేశారు. వారి గ్రామమైన తిమ్మసముద్రంలో సంస్కృత ఓరియంటల్ కళాశాల ఉండేదని, సంస్కృతాన్ని అక్కడ చక్కగా బోధించేవారని గుర్తు చేసుకున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, భారతాది గ్రంథాలు ఈ భాషలోనే ఉన్నవని, అటువంటి దేవభాషను అధ్యాపనం చేసేటువంటి ఈ విశ్వవిద్యాలయానికి రావడం ఆనందకరమని హర్షాన్ని వ్యక్తం చేశారు. సంస్కృతంలో వైజ్ఞానికం దాగి ఉందని, దానిని చాలా ఉదాహరణలు ఉన్నాయని, రామసేతు, బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం మొదలగు నిర్మాణాలు సంస్కృతంలోని వైజ్ఞానికతను తెలియజేస్తాయని వివరించారు. అంతేకాకుండా సంస్కృతంలోని
పాణినీయ వ్యాకరణం నేటి కంప్యూటర్నేషనల్ లింగ్విస్టిక్స్ మరియు ఆధునిక ఏఐకి ఎంతో ఉపయోగకరమని వివరించారు. ఆర్కిటెక్చరల్ నిర్మాణం, వాస్తు మొదలగు విషయాలు సంస్కృతంలో దాగి ఉన్నాయని వివరించారు. అటువంటి గొప్ప భాషను అందరూ చక్కగా అధ్యయనం చేసి ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి, సభా సంచాలకులు శ్రీ పరమాచార్య గురుకుల కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ కె గణపతి భట్, థింక్ ఇండియా కౌన్సిల్ మెంబర్ సౌరభ్ పాండే, కార్యక్రమ కోఆర్డినేటర్ మరియు ఉత్కల పీఠం డైరెక్టర్ డాక్టర్ జ్ఞానరంజన్ పండా, డిసాస్టర్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉత్తరాఖండ్ వినయ్ కె రుహెల్లా, పిఆర్ఓ ప్రొఫెసర్ వి రమేష్ బాబు, ఏపీఆర్ఓ డాక్టర్ కనపాల కుమార్ మరియు విశ్వవిద్యాలయంలోని విభిన్న డీన్స్, విభాగ అధ్యక్షులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కూడా సేవలు అందించే వాళ్ళు తయారు చేసిందని నేను సగర్వంగా భావిస్తున్నాను. నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ is a very old institution established by Government of India in Tirupati. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విభజించాలని తలంచినప్పుడు ఆ రోజు మేమందరం విభజించబడే ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇవి కావాలి, ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్ర సంస్థలు అన్నీ కూడా హైదరాబాద్లో ఉండిపోయినాయి, మాకేమీ లేవు కాబట్టి ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మకమైన కేంద్ర సంస్థలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఈ సంస్థలు ఇన్నింటినీ ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 2014లో రాష్ట్రం విభజించబడినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతంలో ఒకే ఒక సంస్కృత విశ్వవిద్యాలయం ఉండేదనే విషయాన్ని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అప్పుడు మనం అడిగాం, ఆంధ్రప్రదేశ్కు ఐఐటి ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్కు ఐఐఎం ఇవ్వాలని, పెట్రోలియం యూనివర్సిటీ ఇవ్వాలని, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవ్వాలని, ఎయిమ్స్ ఇవ్వాలని, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇవ్వాలని, దాదాపుగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఇవ్వాలని చెప్పి దాదాపుగా 11 సంస్థలు ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి ఆ చట్టంలో పొందుపరిచాం. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో, పునర్విభజన చట్టంలో. అదృష్టం కొద్దీ నాకు ఒక సదవకాశం కలిగింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం నుండి లోక్సభకు ఎన్నికయ్యాను. ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉండేవాడిని. మన ప్రాంతం నుంచి కేంద్రంలో మంత్రిగా వెంకయ్యనాయుడు గారు ఉండేవాళ్ళు. మేమందరం వెంకయ్యనాయుడు గారు 35 మంది కేంద్ర మంత్రులను తన కార్యాలయానికి పిలిచి ఆహ్వానించి మా రాష్ట్రంలో ఈ సంస్థలన్నీ ఎప్పుడు పెడతారు, ఎంత త్వరగా ఇస్తారని చెప్పి చేసిన ఒత్తిడికి చాలా ఉపయోగం జరిగి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మేము పదవీ కాలంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కాలంలోనే 11 సంస్థలు చట్టంలో పేర్కొనబడినటువంటివి అన్నీ కూడా మంజూరు చేసిన యొక్క ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దాంతో పాటుగా నేను ఒక విషయాన్ని చెప్పాలి. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు ఏ సంస్థని మంజూరు చేస్తే ఆ సంస్థకు కావలసినటువంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి చాలా క్రియాత్మకంగా ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిన చొరవ కూడా ఈ యొక్క సంస్థలు ఇంత వైభవంగా ఈనాడు రూపుదిద్దుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. నేను నిన్ననే ఐఐటి తిరుపతికి వెళ్ళాను, ఐఏఎస్ ఐజర్ తిరుపతికి వెళ్ళొచ్చాను. అవి చూస్తుంటే కళ్ళకు మహానందంగా కనిపిస్తున్నాయి, బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటున్నాయి. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం.
చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సిపిఐ జిల్లా నూతన సమితి 49 మందితో కార్యవర్గం ఏర్పాటై 15వ మంది ఆహ్వానితులుగా మహాసభలో ఎన్నుకున్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తిరుపతి జిల్లా ద్వితీయ మహాసభలు 2025 ఆగస్టు 3-4 తేదీలలో సూళ్లూరుపేటలో జరిగాయి. 3వ తేదీ శ్రమజీవుల ప్రదర్శన అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా భారీ బహిరంగ సభ జరిగింది. 2వ రోజు శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ప్రజాప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎక్స్ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, పి హర్నాథ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు, విజయలక్ష్మి, శివారెడ్డి హాజరయ్యారు. ఈ మహాసభల్లో సుమారు 330 మంది ప్రతినిధులు సభకు హాజరు కాగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించి వాటిపై భవిష్యత్తులో పోరాటం చేసేందుకు మహాసభ క్రింద తీర్మానాలను ఆమోదించింది. అనంతరం సిపిఐ జిల్లా నూతన సమితి 49 మందితో కార్యవర్గం 15 మంది ఆహ్వానితులుగా ఒక్కరు మహాసభను ఎన్నుకున్నారు. పి మురళి రెండవసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నిక కాగా కార్యవర్గ సభ్యులుగా ఏ రామానాయుడు, చెన్నం పెంచులయ్య, కె రాధాకృష్ణ, జల్లా విశ్వనాథ్, సిహెచ్ ప్రభాకర్, ఏ చిన్నిరాజు, జనమాల గురవయ్య, సి సుధాకర్ రెడ్డి, బి నదియా, పి బాలకృష్ణ, జి శశికుమార్, బండి చలపతి, కత్తి రవి, ఎం చంద్రశేఖర్ రెడ్డి ఆహ్వానితులుగా ఉదయ్ కుమార్లను సభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో 25 తీర్మానాలను ఆమోదించడం అయినదని మంగళవారం స్థానిక బైరాగపట్టిలోని సిపిఐ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె శివారెడ్డి, నూతన జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ సిపిఐ జిల్లా మహాసభలో విజయవంతంగా సహకరించిన జిల్లా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులకు, పత్రికా ప్రతినిధులందరికీ అభినందనలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ ప్రధాన అజెండాగా తీసుకుని ప్రజా పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేశారు. తిరుపతి జిల్లా సమగ్రాభివృద్ధికి టీటీడీ 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, తిరుపతిని ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని, గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలం పట్టాలను రద్దు చేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, టిట్కో ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, రేణిగుంట సిఆర్ఎస్ ను విస్తరించి అందులో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని, మన్నవరం ఎన్టీపీసీ బెల్ ఫ్యాక్టరీ పనులు పునర్ ప్రారంభించాలని అన్నారు. సత్యవేడు, శ్రీ సిటీ, శ్రీకాళహస్తి, సేజ్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, సూళ్లూరుపేటను టూరిస్ట్ హబ్గా పునర్ ప్రారంభించాలని, నేలపట్టు పక్షుల అభయారణ్యంను అభివృద్ధి పరచాలని, పులికాట్ సరస్సును రామ్సర్ సైట్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాలంగి తెలుగు గంగ కాలువలు పనులు పూర్తి చేయడానికి 300 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి తూర్పు మెట్ట ప్రాంతంలో 2 లక్షల ఎకరాల వ్యవసాయానికి సాగునీరు, త్రాగునీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, గూడూరు థర్మల్ ఎలక్ట్రిక్ సిటీ పవర్ ప్లాంట్ పురోగతిని పెంచాలని, దుగ్గరాజపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి ప్రాంత వ్యవసాయ అభివృద్ధికి కండలేరు సాగునీరు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచాలని, హంద్రినివా, గాలేరు, నగరి, సోమశిల, స్వర్ణముఖి కాలువలు పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని, సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగు కాలువలు పూర్తి చేయాలని, జిల్లాలో మూతపడిన చెరుకు, ఇతర పరిశ్రమలను పునరుద్ధరణకు ప్రభుత్వం సాయం అందించాలని, తిరుపతిలో బాలుర, బాలికల కోసం ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు స్థాపించాలని, టీటీడీలో ఖాళీగా ఉన్న 13,000 పోస్టులు భర్తీ చేయాలని, అన్య మతస్థుల పేరుతో ఉద్యోగాలను తొలగింపును మానుకోవాలని, టీటీడీలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని, రోయా, స్విమ్స్, ప్రసూతి ఆసుపత్రి, యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, రోయా ఆసుపత్రిలో డాక్టర్లు, వైద్య పరికరాలు,
మందులు కొరతను తీర్చాలని, అత్యవసర విభాగాన్ని విస్తరించాలని అన్నారు. దళిత, గిరిజన మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించడానికి చర్యలు చేపట్టాలని, అలాగే దళిత, గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం SC/ST సప్లాన్ నిధులు విడుదల చేసి వారికి ఆ నిధులు సక్రమంగా వినియోగించాలని, యువతను మత్తెక్కించే హెరాయిన్, గంజాయిని అరికట్టాలని, జిల్లాలో శాంతి భద్రతలు నెలకొల్పాలని, మామిడి, వరి, నిమ్మ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. ఆక్వా పరిశ్రమకు ప్రభుత్వం పెట్టుబడి అందించి రైతులను ఆదుకోవాలని మహాసభ తీర్మానం చేసిందని తెలిపారు. ఇందులో జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ CPI తిరుపతి జిల్లా ద్వితీయ మహాసభలో 3-4 తేదీల నందు తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మొదటి రోజు జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి యువకులు, మహిళలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అందరూ పెద్ద ఎత్తున కూడా ఊరేగింపుగా పాల్గొనడం, వేలాది మందిగా కూడా జరిగిన బహిరంగ సభకి అటెండ్ కావడం జరిగింది. బహిరంగ సభకి ముఖ్య అతిథిగా డాక్టర్ K. నారాయణ గారు, CPI జాతీయ కార్యదర్శి హాజరవడం జరిగింది. రెండవ రోజు 4వ తారీఖున సుల్లూరుపేటలోనే జిల్లాలో ఉన్నటువంటి ఎంపిక చేయబడిన 330 మంది ప్రతినిధులతో అక్కడ ప్రతినిధుల సభ నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రతినిధుల సభలో జిల్లాలో ఉన్నటువంటి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చర్చ చేయడం జరిగింది. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలి, రాబోయే 3 సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీ చేయాల్సినటువంటి కర్తవ్యాలన్నింటినీ కూడా ప్రధానంగా చర్చించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రతినిధుల మహాసభ అనంతరం కూడా మహాసభ 16 మంది కార్యవర్గ సభ్యులని, 54 మంది 49 సమితి సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. CPI పార్టీ నూతన జిల్లా కార్యదర్శిగా కామ్రేడ్ P. మురళీ గారిని ఏకగ్రీవంగా మహాసభ నందు కూడా ఎన్నుకోవడం జరిగింది. అదేపాటు ముఖ్యంగా 17 తీర్మానాలను కూడా మహాసభలో కూడా తీర్మానించడం జరిగింది. అందులో ప్రధానంగా తిరుపతి నగరం రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు వస్తూ ఉన్నారు. తిరుపతి ప్రసిద్ధిగా ఉన్నది. ఒకవైపు విద్యా కేంద్రంగా డెవలప్ అవుతుంది, మరోవైపు ఉన్నటువంటి మెడికల్ హబ్గా, మరోవైపు ఉన్నటువంటి IT రంగంలో కూడా కంపెనీస్ అన్నీ కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించే పద్ధతిలో కూడా తిరుపతి జిల్లాని ఒకవైపు ఉపాధి కేంద్రం కూడా ఈరోజు డెవలప్ చేస్తున్నారు. అందుకోసం తిరుపతి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కూడా రాబోయేలో పెద్ద ఎత్తున కూడా కార్యాచరణ చేయాలి. ఆ పద్ధతిలో కూడా భవిష్యత్తు కార్యాచరణ చేసి సమగ్ర అభివృద్ధి కోసం కావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలనే పద్ధతుల్లో కూడా చేయడానికి భవిష్యత్తు కార్యాచరణ కూడా చేయడం జరిగింది. ఉన్నటువంటి భవిష్యత్తు కార్యాచరణలో ముఖ్యంగా ఈరోజు తిరుపతి డెవలప్మెంట్ కోసం TTD నుంచి 100 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి కూడా అడగడం, ఉన్నటువంటి కేటాయించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో దానికోసం ప్రత్యేకంగా తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అందరినీ కూడా సమీకరణ చేసి దానికోసం కార్యాచరణ కూడా రూపొందిస్తాం. అదే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తిరుపతి నగరంలో పేదలు ఈరోజు రాయలసీమ మొత్తం ప్రాంతంలో కూడా ఈరోజు సరైనటువంటి వర్షపాతం లేక, జీవనాధారం లేక ఈరోజు కూలీలుగా, వలసలుగా తిరుపతి నగరానికి వస్తున్నారు. అటువంటి వారికి ఉండడానికి ఇంటి సౌకర్యం లేదు. గతంలో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్పింది, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు వాళ్ళకందరూ కూడా ఇల్లు మంజూరు చేస్తామని. కానీ ఆ విధమైన కార్యాచరణ ఇంతవరకు కూడా ప్రభుత్వం చేపట్టలేదు. అర్జీలు ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర నుంచి కూడా అర్జీలు తీసుకున్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా భూమి కానీ వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా చూపించలేదు. దానికోసం గతంలో కూడా అనేక ఉద్యమాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరొకసారి కూడా కార్యాచరణ చేసి అందరినీ, లబ్ధిదారులని, పేదలని, ఇక్కడున్న కూలీలని, వ్యవసాయ కూలీలను అందరినీ కూడా సమీకరించి వారి యొక్క నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేసేట్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి కూడా సన్నద్ధమవుతామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో రైతాంగం ముఖ్యంగా ఈరోజు తెలుగంగ కానివ్వండి, లేకపోతే వచ్చేటువంటి అక్కడ కాలువలన్నీ కూడా ఈరోజు సరైనటువంటి పిల్ల కాలువలకి లేకపోతూ ఉన్నాయి. దాని ద్వారా చెరువులు నిండకనపోవడం వలన కూడా రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి రైతాంగానికి అక్కడ ఉన్నటువంటి తెలుగంగ కాలువ కానివ్వండి, లేకపోతే ఇక్కడికి వస్తున్నటువంటి కాలువలన్నీ కూడా సరైన పద్ధతిలో చెరువులు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేణిగుంటలో CRH రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రిపేర్ షాప్ గతం నుంచి హామీ ఇస్తూనే ఉన్నారు. కానీ గతంలో కొంచెం నార్మల్గానే పెట్టారు, కానీ దాన్ని విస్తరించి లోకల్గా ఉన్నటువంటి అనేక మంది ITA కాలేజీలు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కానీ అటువంటి రేణిగుంటలో రైల్వే కోచ్ను కూడా, CRS కోచ్ను కూడా విస్తరించి దాని ద్వారా ఉపాధి కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ పద్ధతిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఒకవైపు ఉన్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, ముఖ్యంగా తిరుపతి నగరానికి ఈరోజు అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న రుయా కానీ, స్విమ్స్ కానీ, లేకపోతే బడ్స్ హాస్పిటల్ కానీ, ఏ హాస్పిటల్ తీసుకున్నా కూడా ఈరోజు
ప్రొఫెసర్స్ లేక, అక్కడ వైద్యులు లేక ఈరోజు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఈరోజు పేషెంట్లు వెళ్తూ ఉన్నారు. తక్షణమే స్విమ్స్, రుయ్య, బర్డ్స్ హాస్పిటల్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నిటి కూడా తక్షణమే వైద్య సిబ్బందిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు శ్రీ సిటీలో అక్కడ ఉన్న స్థానికులకి వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర, అందరి దగ్గర భూములు తీసుకున్నారు. మీరు భూములు ఇస్తే మీ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు అక్కడ ఉన్న కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడం లేదు. కాబట్టి తక్షణమే శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే భూములు సేకరించారో ఆ కుటుంబాలన్నిటి కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. స్థానికులకి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు, ఏదో అక్కడ ఉన్నటువంటి స్వీపర్ పను లేకపోతే సెక్యూరిటీ గార్డు, చిన్న చిన్న ఉద్యోగాలకే ఈరోజు పరిమితం చేస్తున్నారు. తక్షణమే అటువంటి ఉద్యోగాలు కాకుండా ఉన్నత స్థాయిలో కూడా అక్కడ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 2 రోజుల పాటు, ఈ నెల 3, 4, 2 రోజుల పాటు సిపిఐ జిల్లా 2వ మహాసభలు సూలూరుపేటలో నిర్వహించడం జరిగింది. ఈ 2వ మహాసభల్లో తిరుపతి జిల్లాలో ఉండేటువంటి సమస్యల పైన నిన్న డెలిగేట్ సమావేశంలో దాదాపుగా 60 మంది పైబడి చర్చల్లో పాల్గొనడం జరిగింది. 300 మంది డెలిగేట్స్గా హాజరు కావడం జరిగింది. ఈ జిల్లా అభివృద్ధి పైన అనేకమైనటువంటి అంశాలు చర్చించి నిన్న సాయంత్రం జిల్లా కార్యదర్శిగా రెండవసారి నన్ను ఎన్నిక చేసింది సిపిఐ పార్టీ. రెండవసారి ఎన్నిక చేసినటువంటి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారికి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు గారికి నాపై నమ్మకం ఉంచి రెండోసారి జిల్లా కార్యదర్శిగా ఎన్నిక చేయడం జరిగింది. నేను ఈ 3 సంవత్సరాలు కావాల్సినటువంటి 3 సంవత్సరాలు పోరాటాలని అనేకమైనటువంటి సమస్యలపైన 17 సమస్యలపైన గుర్తించి తీర్మానాలు చేయడం జరిగింది. వీటన్నిటిపైన కూడా దశలవారీ పోరాటానికి రూపకల్పన చేసి జిల్లాలో ఉండేటువంటి ప్రజా సమస్యలు తీర్చడానికి జిల్లా కార్యదర్శిగా జిల్లాలో ఉండేటువంటి అందరికీ అందుబాటులో ఉండే సమస్యలు పరిష్కరించడానికి పోరాటం చేయడానికి పూనుకుంటాం. అదేవిధంగా ఈరోజు కరెంట్ ఛార్జీలకు సంబంధించినటువంటిది స్మార్ట్ మీటర్లు పెడతా ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయమని చెప్పేసి గత వైసీపీ ప్రభుత్వంలోనూ పోరాటం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పారు. దానికి 14,000 కోట్ల రూపాయలు ఆదాని వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి చేరిందని చెప్పేసి అమెరికాలో కోర్టు చెప్పింది. కానీ ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండింది. వాళ్ళు ఏం చెప్పారు, ఆదాని స్మార్ట్ మీటర్లు మీ ప్రాంతానికి వస్తే ఖచ్చితంగా కట్టేసి పగలగొట్టండి అని చెప్పారు. లైన్ మ్యాన్ని ఎవరైతే మీటర్లు బిగిస్తారో వాళ్ళందరినీ పోలుకు కట్టేయండి అని చెప్పారు నారా లోకేష్ మంత్రి గారు. మరి ఈరోజు తెలుగుదేశం అధికారం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లు తెలియకుండా బిగించి వెళ్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజానీకం కూడా ఉద్యమంలోకి రావాలి. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ నెల 11వ తారీఖున ఎస్బిటిసిఎల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాలో ఉండేటువంటి అన్ని సబ్ స్టేషన్ల దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని మహాసభల్లో తీర్మానం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండేటువంటి సిపిఐ, సిపిఎం, ఏఐటీసీ, సిఐటియు, ఎంఎల్ పార్టీ, అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి వామపక్ష పార్టీలు ఈ ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉంది. ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కరెంటు ఉద్యమానికి ప్రజానీకం కూడా అందరూ స్వచ్ఛందంగా హాజరు కావాలని పిలుపునిస్తూ ఉన్నాం. రెండవది, ఈ నెల 18వ తారీఖున జిల్లా వ్యాప్తంగా దాదాపు పెండింగ్లో ఉన్నటువంటి భూ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని, తిరుపతి పట్టణంలో 30,000 మంది పైబడి స్థానికంగా జగనన్న ఇండ్లు పట్టాలు రద్దు చేసి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ప్రభుత్వ రూరల్ మండలంలో ఉండేటువంటి వాళ్ళు 3 సెంట్లు, అర్బన్ ప్రాంతంలో వాళ్ళకి 3 సెంట్లు, అర్బన్లో ఉండే వాళ్ళకు 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ ప్రకారంగా ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేసి సిందేపల్లి, రామాపురం ఇంకా చాలా తరకు పట్టాలు ఇచ్చినారు కానీ జాగాలు చూపినటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్కేమో వీళ్ళు అప్లికేషన్ ఇల్లు లేని వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోండి అంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు ఆల్రెడీ ఇల్లు వచ్చిందని చెప్పేసి చూపిస్తూ ఉంది. ఇది పట్టాలు రద్దు అవుతే తప్ప సమస్య పరిష్కారం కాదు. పట్టాలు రద్దు చేసి వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వాలి. ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటం చేసి జిల్లాలో నిర్మించినటువంటి ఇండ్ల స్థలాలకు అనేకమైనటువంటి ప్రభుత్వ స్థలాలు కావచ్చు లేదా ప్రైవేట్ స్థలాలు కావచ్చు అనేకమైనటువంటి సంవత్సరాలుగా ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి
ఈ నెల 18వ తారీఖున అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, తహసీల్దార్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని, పార్టీ క్యాడర్ కూడా పాల్గొని ధర్నా కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఐగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈ 2 రోజులు జరిగినటువంటి మహాసభల్లో అనేకమైనటువంటి అంశాలపైన చర్చించి రాబోయేటువంటి 3 సంవత్సరాలకు కావాల్సినటువంటి పోరాటాన్ని రూపకల్పన చేసి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి కూడా సిపిఐగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలు మంగళవారం నాటికి 350వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల యూనియన్ గౌరవ అధ్యక్షులు సిఐటియు నేత కందార్పు మురళి ప్రసంగిస్తూ 350 రోజులుగా సామాన్యులు తమ సమస్యలు పరిష్కరించమని దీక్షలు చేస్తున్నా టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. పలు దఫాలుగా ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నా సామాన్యులకు న్యాయం జరగకపోవడం ఆధ్యాత్మిక క్షేత్రంలో న్యాయమేనా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. మరో 15 రోజులు గడిస్తే ఏడాది పూర్తవుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందని గుర్తు చేశారు. దీక్షలు చేస్తున్న పేదల పట్ల కనీసం స్పందించకపోవడం ఏ రకమైన న్యాయమో పాలకులు చెప్పాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు తిరుపతికి పలుమార్లు వచ్చినా ప్రతిరోజు అధికార యంత్రాంగం జరుగుతున్న పోరాటాల గురించి ప్రభుత్వానికి నివేదికలు చేస్తున్నా కనీసం స్పందించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య మాట్లాడుతూ శ్రీవారి మెట్టు వ్యాపారులకు మద్దతు తెలిపారు. 350 రోజులుగా దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సామాన్యుల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని విమర్శించారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. సిఐటియు నేత జయచంద్ర, యూనియన్ అధ్యక్షులు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి మధు, పలువురు చిరు వ్యాపారులు సమస్యను పరిష్కరించామని టీటీడీ యాజమాన్యానికి, పాలకమండలికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారస్తులు ప్రకాష్, రామ్మూర్తి, చిరంజీవి, రాంబాబు, శేఖర్, సోను, రాజు, గోవిందయ్య, ముని, గోపి, ఉమామహేశ్వరి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. చిరు వ్యాపారులు 350వ రోజు ఈ రోజున నిరసన దీక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ఎదురుగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు అనేక మంది ఉన్న 350 రోజులుగా ఈ నిరసన దీక్షలు సాగుతూ ఉంటే కనీసం ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఏమాత్రం సీరియస్గా తీసుకోకపోవడాన్ని సిఐటి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళంతా పూర్తిగా శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళని ఆధారం చేసుకొని భార్య, పిల్లలు, కుటుంబాలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాయి. గత 350 రోజులు అంటే ఇంకొక 15 రోజులు జరిగితే సంవత్సర కాలం కూడా పూర్తి అయిపోతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంగా ఇంతటి పేదవాళ్ళు పోరాటాన్ని చేస్తుంటే ఏమాత్రం పరిష్కారం చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏమాత్రం సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు తిరుపతికి వస్తున్నారు, రాష్ట్ర మంత్రులు వస్తున్నారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీరుబడి లేకుండా అందరూ వచ్చిపోతూనే ఉన్నారు. కానీ ఇన్ని రోజులుగా ఈ పోరాటం చేస్తూ ఉంటే దీన్ని మాత్రం పట్టించుకొని పరిష్కారం చేయకపోవడం ఏమాత్రం సమంజసం కాదు. ఏడాది కాలంగా ఈ పోరాటాన్ని చూస్తూ ఉండడం అంటే దీన్ని ఎవరు కూడా, దేవుడు కూడా దీన్నేమి క్షమించే పరిస్థితి లేదు. ఆధ్యాత్మిక సంస్థలో ఈ రకమైనటువంటి పరిస్థితి సృష్టించినటువంటి గతంలోనూ అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. సామాన్యుడికి ఏ రకమైనటువంటి మేలు జరగకపోవడం సరైనటువంటిది కాదు. తక్షణం వీరి సమస్యల్ని పరిష్కారం చేయాలని సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ఎదురుగా శ్రీవారి మెట్లు చిరు వ్యాపారస్తులు 350 రోజుల నుంచి ఇక్కడ నిరసన దీక్షలు చేస్తున్నారు. కనీసం పాలక మండలికి కానీ, అధికార పక్షానికి కానీ వీళ్ళు ఎవరు కూడా ఏమాత్రం ఇక్కడికి వచ్చి మీ సమస్య ఎందుకు కూర్చున్నారు ఏంటి అనే విషయం కూడా ఈ రోజుకి మాట్లాడకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజుకి దాదాపు 350 రోజులైంది. ఇక్కడే ఎండకు ఎండినాం, వానకు తడిసినాం, అదేవిధంగా చలికి గజగజ వణికిపోయి ఆ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఇదే టెంట్లోనే ఇక్కడే అనేక అనారోగ్యాలకు గురైపోయి కూడా ఆసుపత్రికి కూడా
ఈరోజు తీసుకెళ్లి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకెన్ని రోజులు ఇక్కడ నిరాదీక్ష చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంది అని చెప్పిన ఈరోజు టీటీడీ యాజమాన్యాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఎక్కడో పులి వచ్చిన చోట సాపులు వెళ్తాయి, ఎక్కడా పులి లేని సందర్శనం లేని చోట ఈరోజు వ్యాపారస్తులందరినీ కూడా దింపేసి ఆ రకంగా ఈరోజు భక్తులకు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. తిరుపతిలో చాలా మంది పైన సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల్లో పులి తిరుగుతూనే ఉంది. ఆ ప్రాంతాలు ఎక్కడ కూడా నిషేధించింది లేదు. ఎస్వి యూనివర్సిటీలో పులి తిరిగింది నిషేధించలేదు, వెటనరీ యూనివర్సిటీలో పులి తిరిగింది నిషేధించలేదు. జూ పార్క్ ఎదురుగా రోడ్డు పైన ఈరోజు జనాలందరినీ కరుస్తా ఉంది, ఎక్కడా నిషేధించలేదు. అదేవిధంగా కొండపైన అనేకమైనటువంటి ప్రాంతాల్లో పులి తిరుగుతూ ఉంది, ఎక్కడ కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ శ్రీవారి మెట్లు వ్యాపారస్తులపైన ఎందుకని ఈరోజు ఇట్లాంటి విషయాల పైన పట్టించుకునే రకంగా దింపేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికీ ఈఓ గారి దగ్గరికి అనేక సార్లు, జేఈఓ గారి దగ్గరికి 100 సార్లు, చైర్మన్ గారి దగ్గరికి 100 సార్లు వెళ్ళి మేము మా సమస్య పైన ప్రస్తావన చేసి ఆ రకంగా మాట్లాడడం అనేది జరిగింది. కానీ ఎక్కడ కూడా మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పిన మాట చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వచ్చి సమస్యను పరిష్కారం చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం తక్షణమే స్పందించి చర్చలకు పిలవాల్సినటువంటి అవసరం ఉంది. పిలిచి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పిన విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఆమరణ దీక్షకైనా పూనుకుంటామని చెప్పిన టీటీడీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెట్ల పైన 30 మంది చిరు వ్యాపారంలో చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గత 24 సంవత్సరాలుగా మేము దాని జీవనాధారం చేసుకుని బతుకుతున్నాం. అలిపిరి మెట్ల పైన పులి దాడి చేసిందని శ్రీవారి మెట్లు వ్యాపారాలను తొలగించడం చాలా దారుణం. ఈ టీటీడీ పరిపాలన భవన్ దగ్గర మేము ఒక 350 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ అధికారులు కానీ స్పందించకపోవటం చాలా దారుణం. ఒక 350 రోజులుగా పస్తులు ఉండి భార్య బిడ్డలతో కూడా ఆర్థిక కష్టాలు అనుభవిస్తూ ఈ రోడ్డు పైన ప్లాట్ఫారం మనం కూర్చొని దీక్ష చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం. ఇది చాలా నిరుపేదలం, 30 కుటుంబాలు రోడ్డు పైన ఉన్నాయి. దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ టీటీడీ ఉన్నతాధికారులు కానీ స్పందించి మా శ్రీవారి మెట్ల వ్యాపారస్తులకి మాకు న్యాయం చేయాలి, శాశ్వత పరిష్కారం చూపించాలని మేము వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళని గత 26 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకుంటా ఉన్నాము. పులి దాడి చేసిందని చెప్పి గత ప్రభుత్వంలో మమ్మల్ని షాపులన్నీ తీయించేసినారు. ఈ కూటమి ప్రభుత్వం గెలిచినాక నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పని మా చేత ఓట్లన్నీ వేయించుకున్నారు. పేదవాడికి న్యాయం చేస్తామని చెప్పని ఈ రోజు దాకా మేము 350 రోజులు అవుతా ఉంది. ఈ 350 రోజుల్లో మేము ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చినాము, మెసేజ్లు చేసినాము, మేము ఎన్నెన్ని బాధలన్నీ కూడా చెప్పుకున్నాము. మేము 31 కుటుంబం మేము బతుకుతూ ఉంటాము శ్రీవారి మెట్ల మీద. ఈ 31 కుటుంబము ఈ రోజుకి 350 రోజులుగా ఏడీ బిల్డింగ్ కాడ మేము ధర్నాలో కూర్చుని ఉంటే మా ఇళ్లల్లో కనీసము తినేదానికి తిండి లేకుండా, పిల్లకాయలు చదువుకునేదానికి ఫీజులకి లేకుండా చాలా బాధలు పడతా ఉన్నాము. అప్పటితే ఎవరు ఇచ్చే స్థితిలో కూడా లేరు. ఈ ప్రభుత్వము పేదవాళ్ళని ఆదుకుంటామని చెప్తా ఉంది. పేదవాళ్ళకి ఆదుకుంటామని చెప్పని కనీసము ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ మమ్మల్ని ఏం జరుగుతూ ఉంది మీ గురించి అని అడిగే నాదులు అనేవాళ్ళు లేడు. మేము ఈ ధర్నా చేస్తున్నాము. మాకు తొందరగా ఈఓ గారు, అలాగనే జేఈఓ గారు, ఉన్నటువంటి చైర్మన్ గారు ముగ్గురు కూడా మా వ్యాపారాలకి పర్మిషన్ ఇవ్వాలా. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మా మీద దయ ఉంచి మమ్మల్ని కాపాడాలని విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నాం. నమో వెంకటేశాయ. శ్రీవారి మెట్లు చిరు వ్యాపారుల సంఘము 2011లో రిజిస్ట్రేషన్ చేసినాము. ఓకే, ఇప్పుడు వరకు 350 రోజులు, 1 సంవత్సరం పాటు అయిపోతా ఉంది. కావున ఇంతవరకు మాకు న్యాయం చేసిన పాపాన పోల టీటీడీ దేవస్థానం వాళ్ళు ఇదే రోడ్లో వందల సార్లు తిరుగుతున్నారు తప్ప మాకు న్యాయం అంటే చేయట్లేదు. ఇదే విధంగా అర్చనల్ ఈవో గారికి, మన శ్యామల ఈవో గారికి, చైర్మన్ గారికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి చాలా రోజులు కలిసిన రోజులు ఉన్నాయి. కానీ ఏమి కానీ స్పందన లేదు. కాబట్టి 31 కుటుంబం ఇప్పటికైనా మేము రోడ్డు మీద పడిపోతుంటే దయచేసి టీటీడీ దేవస్థానం అధికారులు మాకు
న్యాయం చేయాలని, శాశ్వత పరిష్కారం చూపాలని చేతులెట్టి దండం పెట్టి వేడుకుంటున్నాం. 30 కుటుంబాలకు మాకు న్యాయం చేయమని. చాలా నిరుపేదలమయ్యా మేము, ఉన్నవాళ్ళం కాదు. ఉన్నవాళ్ళమైతే మేము ఈ టెంట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నిరుపేదలము, చాలా నిరుపేదలం. మాకు దయచేసి టీటీడీ దేవస్థానం వారు మాకు శాశ్వత పరిష్కారం చూపెట్టాలని మేము చేతులెట్టి వేడుకుంటానయ్యా. అయ్యా, మేము 350 రోజులు టెంట్ వేసుకొని గాలికిండి వానకు వర్షానికి తడిచి మాకు ఎటువంటి పరిస్థితి జరిగేది. కుటుంబంలో చాలా కష్టాలు, చాలా హాస్పిటల్ ఖర్చులకు లేక, ఫీజులకు లేక అత్య కష్టాలు పడి మేము టెంట్ వేసుకుని రోడ్డున పడిపోయి మాకు లేనిపోయిన రోగాలు వచ్చి ఇంకైనా మాకు దేవస్థానం కానీ అటు ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ మా పైన దయ వంచి శ్రీవారిమెట్టు వ్యాపారస్తులు 350 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు తమకు జీవనం కోల్పోయి ఈరోజు నిరసనలను తెలియజేస్తున్నటువంటి విషయం యావత్ తిరుపతి ప్రజానీకానికే కాకుండా ప్రజాప్రతినిధులకు, తిరుమల తిరుపతి దేవస్థానానికి అందరికి కూడా తెలిసినప్పటికీ కూడా ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సిగ్గుతో తలదించుకునేటువంటి అంశం కూడా నేను రిపబ్లికన్ పార్టీ తరఫున గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా చిత్తూరు నుంచి వచ్చినటువంటి ఆరణి శ్రీనివాసుల్ని తిరుపతి ప్రజలు 60,000 ఓట్లు పైసలకు మెజారిటీతో గెలిపిస్తే ఈరోజు తిరుపతి నగరంలో ఉన్నటువంటి పేదలు, తిరుపతి పైన ఆధారపడి జీవించేటువంటి ఓటర్స్ ఈరోజు 350 రోజులుగా ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉంటే ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా, అధికార పార్టీ సభ్యుడిగా ఉండి కూడా ఈరోజు మరి కనీసం శిబిరం దగ్గరికి రావడం కానీ, ఆ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి నాయకులతో చర్చలు జరపడం కానీ, వారి సమస్య పరిష్కారం కోసం ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకడం కానీ ఏమాత్రం చేయకపోవడం చూస్తుంటే అతను పేదల పట్ల, చిన్న వ్యాపారస్తుల పట్ల, ప్రజల పట్ల, ఓటర్ల పట్ల మరి స్థానిక శాసనసభ్యుడు యొక్క బాధ్యత మరి నిర్లక్ష్యం ఏ పాటిదో తిరుపతి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి 350 రోజులైన సందర్భంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి శాసనసభ్యుడు, చిత్తూరు నుంచి తిరుపతికి వచ్చినటువంటి ఎమ్మెల్యే మరి తక్షణం ఈ సమస్య పరిష్కారం కోసం శ్రీవారి మెట్టునే మరి 30-40 సంవత్సరాలుగా ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యాపారస్తుల మరి విముక్తి కోసం అతను సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. తిరుమల భద్రతలో భాగంగానే మఠాలకు నోటీసులు ఇచ్చారని జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో హేమకుమార్, మనోజ్, కిషోర్, హేమంత్, సాయి, నవీన్, పురుషోత్తంలు పాల్గొన్నారు. నిన్న మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆయన ఒక భాషలో సంస్కృతమైన తెలుగులో మాట్లాడుతూ తిరుమలలో మఠాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు, మఠాలలో చెకింగ్ చేయడం దారుణం, చెకింగ్లు చేయకూడదు, ఎవరేమైనా తీసుకెళ్లొచ్చు, మఠాల్లో ఏమైనా చేయొచ్చు, ఉగ్రవాదులు రావచ్చు, దాడులు చేయొచ్చు, దొంగలు కూడా దూరచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, టీటీడీ అడగకూడదు అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చి నేను మాట్లాడేది. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఆయన్ని, ఇది పోలీస్ నోటీస్, యాక్చువల్లీ ఇది పోలీస్ నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారో దీన్ని మీకు కాపీ కూడా ఇస్తాను. కొన్ని హైలైట్స్ మాత్రం చెప్తారు, 2 లైన్లు మాత్రమే. భద్రతా రీత్యా ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కాబట్టి తిరుమలలో భద్రతా రీత్యా తిరుమలలో ఉన్న ఏదైతే 33 మఠాలు ఉన్నాయో ప్రముఖ మఠాలన్నీ కూడా అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మఠాల్లో చెకింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే వాళ్ళని లగేజ్ చెకింగ్ చేస్తున్నాం. తప్పు కాదు, ఎందుకంటే తిరుమలకి ముప్పు ఉంది సంగతి అందరికీ తెలుసు. అలాంటిది చెకింగ్ చేస్తే తప్పు కాదు. ఆ చెకింగ్ చేయడం తప్పు చేయకూడదు, భక్తుల మనోభావాలు దెబ్బతింటుందంట. అల్లిపిరిలో చెక్ చేస్తున్నాం, పైన మఠాల్లో చెక్ చేస్తున్నాం. ఒకవేళ రేపు జరగడానికి ఏం జరిగిందనుకో అందరికన్నా ముందు ప్రెస్ మీట్ అయినా పెడతాడు. రేపేమైనా జరిగింది అనుకోండి, రేపు ఆడేమో దొరికిందో ఏమో జరిగిందో అనుకుందాం, వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెడతాడు. ఆయన తిరుమలలో భద్రత డొల్లా, కూటమి వైఫల్యం,
కూటమి సరిగా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, బీఆర్ నాయుడు ఏం చేస్తున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం సర్వనాశనం అయిపోయింది అని ఫస్ట్ మాట్లాడే వ్యక్తి ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు. అందుకే మేము ఏం చేస్తాం, మీకు అవకాశం ఇవ్వకూడదు కాబట్టి, మేము భక్తులకు సేవ చేయాలి కాబట్టి, మేము భక్తులకి అందుబాటులో ఉండాలి కాబట్టి, మంచిగా ఈ పరిపాలన బాగుంది కాబట్టి ఇప్పుడు ఇలాంటిది భక్తులు సహకరిస్తారు. ఏ భక్తుడు వచ్చి కంప్లైంట్ చేయలే, మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెడతారు, పోలీసులు మమ్మల్ని చెక్ చేస్తారని ఏ భక్తుడు చెప్పలేదే. ఈయనకేమో అనిపించినట్టుంది. మనం చూడాలి బాగా ఈ కాపీ. నేను ఒకటే అంటానికి, ఒకవేళ ఇది చదివే ఓపిక లేకపోతే గత ప్రభుత్వంలో ఒక 5-6 మంది సలహాదారులు పెట్టుకున్నారు. ఆ సజ్జల గజ్జల అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు, ఇంక ఆయన కలాము బులాము ఎవరు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా. అప్పుడు పెట్టుకున్నారు, వీళ్ళంతా సలహాదారులు పెట్టుకున్నారు కదా. ఆ సలహాదారులది చదివిపించుకోండి ఒకసారి. ఏంటిది ఈ తెలుగులో చదివిపించుకోండి, తెలుగే కదా, మీకు అర్థమయ్యే భాషే కదా, ఈ భాషలో ఉంది కదా. ఏం రాశారు? మఠాలకు ముప్పు ఉంది, చెక్ చేయడం తప్పు కాదన్నారు. దాని మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. ఏమైనా జరిగితే రేపు ఎవరు బాధ్యులు అంటారు? మళ్ళీ మమ్మల్ని అంటారు రాజీనామా చేయాలి, మీకు సనాతన ధర్మం ఉంది. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడితే నవ్వుగా ఉంది. గతంలో ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పీఠాధిపతులు స్వామీజీని తీసుకొచ్చి కొండపైన ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి ఆయన పైన ఎన్ని వేషాలు వేయడం మనం చూసుంటాం. స్వాములు పిలుచుకొని పైన ఆయన పూజలు చేయడం, యజ్ఞాలు చేయడం, వాళ్ళ ఇంట్లో యజ్ఞాలు చేయడం, అదే స్వామిని తీసుకెళ్ళి పైన అనేక కార్యక్రమాలు పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. ఎవరి ద్వారా? ఇవన్నీ ఆయన సనాతనవాది నిరూపించుకోవడానికి. అది నాటకం. నిజమైన సనాతనవాది ఎవరున్నారంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఇది నేను దీంట్లో డౌటే లేదు, క్లియర్. దేశమంతా చెప్తాను. ఈరోజు గూగుల్లో కొట్టండి, సనాతన లీడర్ని కొట్టండి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో వస్తుంది. మళ్ళీ మేము చెప్పేదే ఉంది, సనాతనవాది మీరు చెప్పడం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేవలం ఈ గత ప్రభుత్వం ఈ సంవత్సరం రోజులుగా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి పరిపాలన, భక్తుల్ని సంతోషపెడుతున్నాం, ఎక్కడ ఎటువంటి వివాదాలు లేదు. వచ్చిన భక్తులు, సామాన్య భక్తుల నుంచి ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగస్తులు హ్యాపీగా ఉన్నారు. తిరుమల ఈఓ గారు కానివ్వండి, అడిషనల్ ఈఓ గారు కానివ్వండి, టీటీడీ చైర్మన్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఓపెన్ చేసి ఛాలెంజ్ చేస్తున్నాం. ఎక్కడైనా ఏమన్నట్టు చెప్పండి. మీరు ఊరికే అసత్య ఆరోపణలు చేయడానికి టీటీడీని ఆరోపణలు చేస్తే ప్రపంచమంతా నా వైపు చూస్తుందని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు, అసలు సిల్లీ మ్యాటర్. అంతే. ఏముంది ఇంట్లో? నోటీస్ చదవండి, చదివిపించుకోండి. పోలీసులు మామూలుగా ఇచ్చారు నోటీసు. సీసీ కెమెరాలు పెట్టకూడదా? ఈరోజు చిన్న చిన్న ఓయో రూమ్లో సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారు. ఓయో రూమ్లో కూడా. అది ఓయో అనకూడదు, పేరు ఇప్పుడు కోయో అన్నాడు మిట. అదేదో కోయో రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెడతారు. అంత మఠాలు విఐపీలు వస్తారు, రకరకాల ప్రజలు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఏమైనా మారణాయుధాలు తీసుకొని వచ్చినా, గన్లు గిన్నెలు తెచ్చేసినా ఏంటి సమస్య? చెక్ చేయడం తప్పు కాదు, 2 నిమిషాలు కదా. భక్తులు ఎవరు మీకు? ఏ స్వామీజీలు పీఠాధిపతులు చెప్పలేదే. మీ జగన్ గారి గురువు గారు స్వరూపానంద స్వామి అని చెప్పాడా మమ్మల్ని హట్ చేస్తున్నాడని? అది చెప్తున్నా. రేపు ఏమంటే వాళ్ళు అవకాశం మాట్లాడే అవకాశం కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు గమనించాలి. ఆయన ఒకసారి దీన్ని వాళ్ళ గొప్ప సలహాదారులకు పంపించి ఇది తెలుగులో చదివించుకుంటే దీంట్లో ఏముందో అర్థమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు, నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భాషోత్సవం సదస్సు, అక్షర పురుషోత్తమ మందిరాన్ని ఆవిష్కరించిన ఒరిస్సా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. స్టార్ పర్ఫార్మర్ మహిళలకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్న తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నార్పిరెడ్డి మౌర్య. కాణిపాక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయండి, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.